సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలోని 9వ సర్గలో తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ రోజున ఇంకా హనుమంతుడు ఏమేం చూశాడో తెలుసుకుందాం. కొంతమంది తరుణీమణుల యొక్క సుకుమారములైన అవయవముల యందును స్తనములపై భాగముల యందును బాగుగా ఏర్పడి ఉన్న భూషణముల చక్కని గుర్తులు, అంటే ఆ స్త్రీలు ధరించిన ఆభరణములే అనున్నట్లుగా విరాజిల్లుచుండెను. ఆ స్త్రీలు ఆభరణములను ధరింపకయున్నను ఆ రేఖల వలన వాటిని ధరించి ఉన్నట్లుగానే వారు విరాజిల్లుచుండురట. కొందరి స్త్రీలు ముఖములపై తమ చీరల కొంగులను కప్పుకొని ఉండిరి. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ఆ వస్త్రాంచలములు పదే పదే రెపరెపలాడుచుండెను. నానా విధములైన వర్ణచిన్నలతో శోభిల్లుచున్న రావణ కాంతల యొక్క ముఖములపై మనోజ్ఞములైన ప్రభలు గల చీరల చెరగులు ఎగురవేయబడిన పతాకముల వలె శోభిల్లుచుండెను. మనోహరమైన వర్చస్సులతో ఒప్పుచున్న కొందరు స్త్రీల కుండలములు వారి ముఖ వాయుస్పర్శల ప్రభావమున మెల్లమెల్లగా కదులుచుండెను. సహజముగానే సువాసనాభరితములై సుఖకరములైన వారి నిశ్వాసములు మధురములైన మద్యముల గుబాళింపులతో రావణుని సేవించెను. కొందరు రావణపత్నులు రావణుని ముఖమను భావనతో తమ ప్రక్కన గల సవతుల ముఖములను పదే పదే మూర్కొనిరి, అంటే చుంబించిరి. రావణుని యందే అత్యాసక్తములైన మనస్సులు గల తరుణీమణులు మధుపాన పరవశలై రావణుడే తమను ముద్దాడుచున్నట్లు తలంచి వారును సపత్నులకు సంతసమును కూర్చుచుండిరి. కొందరు మదవతులు కంకణాలంకృతములైన బాహువులను, మరికొందరు రమ్యములైన వస్త్రములను తలగడలుగా చేసుకుని అచ్చట శయనించిరి. ఒక తరుణి మరి ఒక యువతి వక్షస్థలముపై శిరముంచి శయనించెను. ఆమె భుజమును మరి ఒక భామిని తలగడగా చేసుకుని నిద్రించెను. ఒక తన్వి మరి ఒక సుందరియుడిలో తలపెట్టుకుని నిద్రపోయెను. ఇంకొక జవ్వని మరి ఒక లావణ్యవతి యొక్క భుజములపై తలనిడుకొని నిద్రలో మునిగెను. యవ్వన మదమునకు ప్రేమానురాగములకును లోనైన ఆ కాంతలందరూ పరస్పరము తొడలను, పార్శ్వములను, కటి ప్రదేశములను, వీపులను ఆశ్రయించి ఒకరిపై ఒకరు అవయవములను పడవేసుకొని నిద్రించిరి. కొందరు తరుణీమణులు వరుసగా భుజములను చాచి పండుకొని ఉండుడిచే అది స్త్రీ మాలగా గోచరించుచుండెను. మాల వలెనున్న ఆ భుజసూత్రమున తుమ్మెదల వల్లే కేశపాసములు నిగనిగలాడుచుండెను. రావణుని స్త్రీల సముదాయము ఒక లతావనము వల్లే భాసిల్లుచుండెను. వసంత ఋతువునందు చల్లని గాలులు సోకుటచే వికసించిన పువ్వులతో లతావనము శోభిల్లుచుండును. అట్లే మధు పరిమళ భరితములైన ముఖమారుతములచే ఆనందతరంగితమైనది ఆ స్త్రీవనము. వరుసగానున్న పుష్ప పంక్తులచే అన్యోన్యము గ్రథితమైనది లతావనము. స్త్రీవనము పరస్పరము పెనవేచుకున్న భుజ పంక్తులతో కనిపించుచున్నది. పక్క పక్కనే వరుసకొనియున్న పుష్పములతో విలసిల్లుతున్నది లతావనము. వనితలు ధరించిన పూలమాలలు ఒకదానితోనొకటి కలిసిండుటచే పుష్పశోభలతో భాసిల్లుచున్నది స్త్రీవనము. లతలచే పరివృతములైన స్కంధములతో అలరారుచున్నది లతావనము. భుజములు పరస్పరము చుట్టుకొని వనశోభలను స్ఫురింపజేయుచున్నది స్త్రీవనము. అన్యోన్యముగా చేరియున్న భ్రమరములతో రాజిల్లుచున్నది లతావనము. పరస్పరము కలిసియున్న ముంగురుల మధుపాళితో తేజరిల్లుతున్నది స్త్రీవనము. ఆ సమయమున అచటి స్త్రీల యొక్క ఆభరణములు, అవయవములు, వస్త్రములు, పూలమాలలు ఉచిత స్థానముల యందే విలసిల్లుచున్నను. వారి సమర్థముగా పరుండి ఉన్నందున అవి ఏవి ఎవరివో వింగడించి స్పష్టంగా వివరించుటకును ఎవ్వరికిని శక్యం కాకుండెను. రావణుడు గాఢ నిద్రలోనుండగా ప్రజ్వలించుచున్న కాంచన స్తంభ దీపములు పలువన్నె చిన్నెలతో రాజిల్లుచున్న ఆ రావణ కాంతలను రెప్పపాటు లేనివై దేవతల వలె చూచుచున్నవా అన్నట్లు కనిపించుచుండెను. రావణుడు మేల్కొనియుండగా ఆయన కాంతలను ఎవ్వరూ కన్నెత్తి అయినను చూడలేరు అని భావము. రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల కాంతలను, రాక్షస కన్యలను రావణుని ఎడగల మోహముతో అచ్చటికి వచ్చి చేరియుండిరి.
అచ్చటి స్త్రీలందరూ యుద్ధకాంక్షగల రావణునిచే అపహరింపబడిన వారే. కానీ మరికొందరు జవ్వనులు మాత్రము కామాతురలే రావణుని మోహించి తమకు తాముగా వచ్చినవారు. మహాసాధ్వి అయిన జానకి తప్ప వారిలో రావణుడు కామాతురుడై తన పరాక్రమమును చూపి బలవంతముగా తీసుకుని వచ్చిన వనిత ఒక్కతేనూ లేదు. వారు అందరూ అతని గుణములచే ఆకర్షితులై అతనిని పొందినవారే. వారిలో వేరొక పురుషుని ప్రేమించిన ప్రమద గాని లేక వేరొకనికి భార్య అయిన భామిని గాని లేనేలేదు. రావణుని భార్యలలో ఒక్కతయు ఉత్తమ వంశ సంజాత కానిది లేదు. వికృత రూపము గలది లేనేలేదు. అసమర్థురాలు అంటే నేర్పు లేనిది అస్సలే లేదు. సేవలకు అర్హురాలు కానిదియూ లేదు. బుద్ధిహీనయును లేదు. కాంతునకు మరులు గొల్ప జాలనిదియూ లేదు. అందరును అన్నింటా యోగ్యతలు గలవారే. రాక్షసరాజైన రావణుని భార్యలందరూ తమ భర్త అయిన రావణునితో కూడి సుఖముగానున్న రీతిగానే రాఘవ ధర్మపత్ని అయిన సీతాదేవియు తన భర్త అయిన శ్రీరామునితో కూడి హాయిగా ఉన్నచో ఇతనికి శుభమే కలుగును. అనగా సీతాదేవిని అపహరింపకున్నను లేదా ఆమెను శ్రీరామునకు అప్పగించినను రావణునకు మేలే జరుగును అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుని మనస్సుకు తట్టెను. సీతామాత ఉత్తమ గుణ సంపన్నురాలు. ఇది ముమ్మాటికి నిజము. రావణుడు ఉత్తమ వంశమును జన్మించినవాడు. లంకకు ప్రభువు, గొప్ప శివభక్తుడు. అయినను అతడు తన వంశమునకును తన ప్రభు స్థాయికిని తన దైవభక్తి రీతికిని తగని విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యం చేశాడు. ఇది ఎంతైనే విచారకరము అని చింతించుచు హనుమంతుడు దుఃఖితుడైను. 9వ సర్గము సంపూర్ణము. 10వ సర్గంలోకి అడుగు పెడుతున్నాము. ఈ 10వ సర్గలో హనుమంతుడు గాఢ నిద్రలోనున్న రావణుని అతని భార్యలను చూచుట, మండోదరిని సీతగా భ్రమించి సంబరపడుట, వీటిని గురించి తెలుసుకుందాం. సీతాదేవి జాడకై అతి నిశితముగా వెదుకుచున్న హనుమంతుడు ఆ మహాభవనమునందు ఒక తల్పమును చూసెను. అది స్ఫటికములతో రత్నములతో భూషితమై ఉండెను. దంతపు నగిశీలతోనూ బంగారు చిత్రములతోడను అలరారుచు వైఢూర్య ఖచ్చితములైన మేలైన ఆసనములు అచ్చట రాజిల్లుచుండెను. అమూల్యములైన అత్యుత్తమములైన ఆ స్తరణములను విలసిల్లుచుండెను. అట్టి ఆసనములతోనూ ఆస్తరణములతోనూ అది దేవలోకమునందలి శయనాసనమును తలపించుచుండెను. ఆ శయనాసనమునకు ఊర్ధ్వభాగమున దివ్యములైన మాలలతో అలంకృతమై చంద్రుని వలె స్వచ్ఛములైన కాంతులతో విరాజిల్లుచున్న ఒక ఛత్రమును ఆ మారుతి గాంచెను. బంగారముతో నిర్మితమైనది. సూర్యకిరణములతో సమానమైన కాంతులు గలది. అశోక పుష్పమాలికలచే వ్యాప్తమైనది యగు ఆ ఆసనమును చూసినంతనే దుఃఖములు దూరమగును, మనఃప్రశాంతి కలుగును. పరమాసనమును చూచెను. అచ్చట చామరములను చేతపట్టి అంతటను వాయు ప్రసారము జరుగునట్లు స్త్రీలు వీచుచుండెది. అది వివిధ సుగంధభరితమై ఉండెను. శ్రేష్టములైన ధూపములచే పరివ్యాప్తమయ్యుండెను. మేలైన ఆస్తరణములచే కప్పబడి ఉండెను. అత్యుత్తమములైన ఉన్ని కంబళ్లతో విలసిల్లుచుండెను. సుగంధ పుష్పమాలికలతో అంతటను శోభిల్లుచుండెను. అట్లు భాసిల్లుచున్న తల్పంపై నిద్రించుచున్న వీరుడైన రావణుని ఆ మహాకపి చూసెను. అతడు నల్లని మేఘము వలె నుండెను. అతని కర్ణకుండలములు మెరియుచుండెను. ఎర్రబారిన కన్నులను మహాబాహువులను కలిగి ఉన్న అతడు బంగారు జరీ వస్త్రములను ధరించి ఉండెను. పరిమళ భరితమైన ఎర్ర చందనము అతని శరీరముపై పూయబడి ఉండెను. ధగధగ మెరయుచున్న దివ్యాభరణములచే భూషితుడై స్ఫురద్రూపియు కామరూపియు అయిన అతడు ఆకాశమున సంధ్యారాగ ప్రభావితమై మెరుపులచే ఉప్పుచున్న మేఘము వలె తేజరిల్లుచుండెను. వృక్షవనములతోనూ పొదలతోడను నిండిన మందర పర్వతమే నిద్రించుచున్నదా అనునట్లు అతడు నిశ్చలముగా కనిపించుచుండెను. అమూల్యములైన ఆభరణములను దాల్చినవాడును, రాక్షస కన్యలకు ప్రీతిపాత్రుడగు రాక్షసులకు సుఖములను గూర్చువాడును అయిన రావణుడు రాత్రివేళ మదిరాపానమునర్చి సురత క్రీడలు సలిపి గాఢముగా నిద్రించుచుండెను. అట్టివానిని హనుమంతుడు చూసెను. ఏనుగు వలె గొరక పెట్టుచున్న రావణుని సమీపించి ఆ కపివీరుడు మిక్కిలి ఉద్విగ్నుడై, చి ఇతడు పరస్త్రీని అపహరించి తీసుకువచ్చిన దుర్మార్గుడు, ఇతనికి దూరంగా నుండుటయే ఉచితమని అనుకొనుచు పావని చాలా భయపడిన వాని వలె
అతనికి దూరంగా వెళ్ళెను. అనంతరము ఆ మహాకపి సోపాన మార్గమున మరి ఒక వేదికను అధిష్ఠించి గాఢ నిద్రలోనున్న రావణుని చూడసాగెను. నిద్రించుచున్న రావణుని మహాతల్పము ఒక మదపు టేనుగు చేరిన సెలయేరు వలె ప్రకాశించను. గంధహస్తిని అనగా తన మదగంధముచే ఇతర గజములను భయపెట్టినది. ఈ మదగజము సెలయేటిలో ప్రవేశింపగనే తక్కిన మగ ఏనుగులు భయపడి పారిపోవును. ఆడ ఏనుగులు అచ్చటనే ఉండును. బంగారు భుజకీర్తులు కలిగి ఇంద్రధ్వజము వలె కనిపించుచు మహావీరుడగు రావణుని చాచబడియున్న 2 బాహువులను ఆ హనుమంతుడు చూసెను. ఆ బాహువులపై ఐరావతము యొక్క కోరల రాపిడికి ఏర్పడిన గాయముల గుర్తులు కనపడుచుండెను. బలిష్టములైన ఆ భుజములు వజ్రాయుధము యొక్క తాకిడి మచ్చలను ఉపేంద్రుని చక్రచిహ్నములను కలిగియుండెను. పుష్టి కలిగియున్న ఆ బాహువులు చక్కగా పొందికగానున్న భుజములతో బలోపేతములై ఉండెను. వాటి నఖములు, అంగుష్టములు, వ్రేళ్లు, అరచేతులు శుభలక్షణములు కలిగి ఉండెను. ఆ బాహువులు దృఢమైన సంధిబంధములు కలిగి ఇనుప గుదియల వలె ఒప్పుచుండెను. ఇంకనూ ఏనుగు తుండముల వలె అవి గుండ్రముగా నుండెను. స్వచ్ఛమైన తల్పంపై చాచబడియున్న అవి 5 పడగలు గల సర్పముల వలె వెలిసిల్లుచుండెను. అవి కుందేటి రక్తము వలె ఎర్రనై చల్లని పరిమళములతో కూడిన మేలైన చందనముల పూతలతో కనిపించుచుండెను. అవి చక్కగా అలంకృతములై ఉన్నవి. ఉత్తమ సుగంధ ద్రవ్యములు పూయబడియున్న ఆ బాహువులను వనితారత్నములు వర్ధించియుండిరి. అవి యక్షులను, కిన్నరులను, గంధర్వులను, దేవదానవులను బాధించున్నవి. మందరగిరి గుహ్యందు నిద్రించుచున్న క్రుద్ధ భుజంగముల వలె కనిపించుచు ఆ తల్పంపై ఉన్న రావణుని బాహువులను ఆ కపీశ్వరుడు చూసెను. అట్టి నిండైన బాహువులతో తేజరిల్లుచున్న రావణుడు పర్వత సమానుడై శిఖరములతో కూడిన మందరగిరి వలె కనిపించుచుండెను. నిద్రించుచున్న రావణుని యొక్క నిట్టూర్పులు ఆ మందిరమును నింపుచున్నవా అనునట్లు ఆయన ముఖము నుండి బయల్వెడలెను. అవి మామిడి, పున్నాగ, సుమపరిమళములతో, పొగడల సువాసనలతో, మృష్టాన్నరస ఘుమఘుమలతో, మద్యపాన సుగంధములతో గుబాళించుచుండెను. హనుమంతుడు ఆ శయ్యాగృహమున రావణుని, అతని పత్నులను కాంచెను. అతడు ముత్యములు, మణులు పొదగబడి కొంచెము ప్రక్కకు ఒరిగిన సువర్ణ కిరీటముతో విరాజిల్లుచుండెను. అతని ముఖము కుండలముల కాంతులతో మనోహరముగా నుండెను. ఎర్ర చందనముచే అనులిప్తమై హారములతో శోభిల్లుచున్నదై అతని విశాల వక్షస్థలము పరిపుష్టమై విరాజిల్లుచుండెను. అతడు ధరించిన తెల్లని పట్టు వస్త్రము కొంచెము తొలగి ఉండెను. ఆయన నేత్రములు ఎర్రబారి ఉండెను. అతడు అమూల్యమైన పచ్చని మేలి వస్త్రములను అనువుగా ధరించి ఉండెను. అతడు మినుముల రాశివలే ఒప్పారుచుండెను. మహాసర్పము బుసలు కొట్టుచున్నట్లు అతడు నిట్టూర్పులు విడిచుచుండెను. గంభీరమైన గంగాజలముల మధ్య గాఢ నిద్రలోనున్న ఏనుగు వలె అతడు తెల్లని వస్త్రంపై పరుండియుండెను. ఆ శయ్యామందిరమునందంతటను కాంచన దీపకాంతులు మిరిమిట్లు గొలుపుచుండగా వాటి మధ్య అతని శరీరము విద్యుత్ గణముల మధ్య మేఘము వలె విరాజిల్లుచుండెను. వాని పాదముల చెంత చేరియున్న అతని ముద్దుల భార్యలందర్నీ మారుతూ చూసెను. చంద్రుని వంటి ముఖములు గలవారును, మనోహరములైన కుండలములచే అలంకృతలైన వారును, వాడని పూలమాలలను ఆభరణములను ధరించిన వారును అయిన రావణ పత్నులను ఆ కపీశ్వరుడు చూసెను. నృత్య వాద్య కళలలో నేర్పరులను, అమూల్యములైన ఆభరణములను ధరించిన వారునై రావణుని భుజములపైనను ఒడియందును చేరి నిద్రించుచున్న అతని భార్యలను ఆ కపివరుడు చూసెను. ఆ కాంతలు చెవులకు ధరించిన వజ్ర వైఢూర్య ఖచ్చితములైన బంగారు కుండలములను, బాహువులయందు దాల్చిన దండ కడియములను అతడు చూసెను. అచటి వనితల యొక్క చంద్ర సదృశములైన ముఖ శోభలతోనూ దర్శనీయములైన చక్కని కుండలములతోనూ కనిపించుచున్న ఆ విమానము విమానాకారంలో ఉన్న పర్యంకము నక్షత్ర కాంతులతో వెలుగొందుచున్న ఆకాశం వల్లే విరాజిల్లుచుండెను. అందమైన నడుములు గల రావణ కాంతలు రతి క్రీడలలో అలసిన వారే ఎక్కడి వారక్కడ గాఢ నిద్రలో మునిగిరి. నృత్తమునందు ఆరితేరిన మరి ఒక శుభాంగి నృత్యం చేయుచున్నప్పుడు ఉండెడి మనోహరములైన అంగ భంగిమలతోడనే నిద్రించుచుండెను. ఒక తరుణి వీణను కౌగిలించుకొని నిద్రించుచుండెను. ఆమె నదీ ప్రవాహమును కొట్టుకొని వచ్చి ఒక నావను ఆశ్రయించిన పద్మలత వలె మనోహరముగా నుండెను. మడ్డుకము అను చర్మవాద్యమును చంకలోనే ఉంచుకుని నిద్రించుచున్న ఒక యువతి
వాత్సల్యంతో బాలకుని చంకనిడుకుని సుప్తమై ఉన్న భామిని వలె భాసిల్లుచుండెను. సప్త సౌభాగ్యము గల ఒక సర్వాంగ సుందరి పటహము అను చర్మవాద్యమును వక్షస్థలమునకు అదుముకుని చిరకాలము పిమ్మట పొందిన ప్రియుని కౌగిలించుకుని ఉన్న భామిని వలె నిద్రించెను. వేణువును హృదయమునకు హత్తుకుని గాఢ నిద్రలో మునిగిన కమల నేత్ర అయిన ఒక కాంత ఏకాంతమున కామావేశమునకు గురి అయి తమకముతో తన ప్రాణప్రియుని కౌగిలించుకొనిన ఒక కామిని వలె భాసిల్లుచుండెను. నృత్య కళా నిపుణురాలైన ఒక రమణి విపంచిని అంటే 7 తీగల వీణను తన ఎదపై చేర్చుకుని కాంతునితో చేరి నిద్రించుచున్న ఒక భామిని వలె ఒప్పుచుండెను. మరి ఒక కాంత బంగారు వన్నెలు గల మృదువై పరిపుష్టములై మనోహరములైన అంగములతో మృదంగమును బాగుగా కౌగిలించుకొని పారవస్యంతో గాఢ నిద్రలో మునిగి ఉండెను. మధుపానాది క్రీడలలో అలసి సొలసి శ్లాఘనీయమైన ఒక అనింద్య సుందరి భుజ పార్శ్వముల మధ్య చంకలోనున్న పణవముతో కూడియే నిద్రలోనికి జారెను. డిండిమ మునందాసక్తమైన మరి ఒక తరుణి ఒక డిండిమ వాద్యమును గ్రహించి ఇష్టమైన రమణుని కౌగిలించుకొని ఉన్న భామిని వలె అట్లే నిద్రించెను. కమల పత్రాక్షి అయిన వేరొక ముదిత మదమోహితయై ఆడంబరము అను తూర్యవాద్యమును బిగి కౌగిలిలో నుంచుకొని పరవశయై నిద్రించెను. గాఢ నిద్రలో మునిగిన ఒక భామిని ప్రక్కనే ఉన్న కలశమును త్రోయగా అందలి గంధోదకములచే ఆమె తడిసిపోయెను. అప్పుడు ఆమె వసంత ఋతువునందు వాడిపోకుండా ఉండుటకై నీటిచే తడుపబడిన విచిత్రవర్ణ పుష్పమాల వలె కనిపించుచుండెను. ముంచుకొని వచ్చుచున్న నిద్రకు లోనైనా ఒక అబల బంగారు కలశముల వంటి తన కుచములను చేతులతో కప్పుకొని నిద్రించుచుండెను. చంద్రబింబము వంటి ముఖములు గల ఒక కమలలోచన మదనావేశమునకు లోనై మరి ఒక రమణిని కౌగిలించుకొని నిద్రించెను. అచ్చటి తరుణీమణుల విచిత్రములైన చతుర్విధ వాద్యములను వీణ, మృదంగము, వేణువు, తాళము మొదలగునవి చతుర్విధ వాద్యములు హృదయములకు హత్తుకొని ప్రియులను తమ కుచములతో బిగి కౌగిళ్లలో ముంచెత్తిన కామినుల వలె నిద్రించుచుండిరి. అచ్చటి కాంతలలో మిక్కిలి సౌందర్యము గల ఒక స్త్రీ ప్రత్యేకముగా ఏర్పరచబడిన చక్కని శయ్యపై నిద్రించుచుండెను. ఆమెను ఆ కపివరుడు చూసెను. ఆమె మంచి ముత్యములు పొదిగిన ఆభరణములను ధరించినదే తన కాంతులచే ఆ మహాభవనమును ప్రకాశింపచేయుచున్నదా అనునట్లుండెను. అక్కడ శయ్యపై పరుండియున్న కనక వర్ణాంగియగు మండోదరిని ఆ హనుమంతుడు తిలకించెను. స్వచ్ఛమైన కాంతులతో ఆమె రూపము మనోహరముగా విరాజిల్లుచుండెను. ఆమె రావణునకు మిక్కిలి ప్రీతిని గూర్చున్నది. ఆ అంతఃపురమునకు ఆమె పట్టమహిషి. మహాబాహువైన ఆ మారుతి సర్వాలంకార శోభిత అయిన ఆ మండోదరిని చూచి రూప, యవ్వన, సౌభాగ్యములను బట్టి ఆమె సీతాదేవి అయి ఉండవచ్చని తలంచెను. పిమ్మట ఆ కపివరుడు మిక్కిలి హర్షోల్లసితుడయ్యెను. సీతాదేవి కనపడిందని భావించి ఆ ఆనందములో హనుమంతుడు భుజాస్పాలనము గావించెను. వాలమును ముద్దాడెను. అటూ ఇటు గంతులు వేయిచు అమిత సంతోషముతో పాటలు పాడెను. స్తంభముల మీదికి ప్రాకెను. భూమి మీదికి జారెను. వానరులకు స్వామి భక్తి పరాయణత్వము స్వాభావికము కనుక హనుమంతునకు శ్రీరామునిపై గల భక్తి ఉత్సాహంలే అతని భుజాస్పాలనాది చర్యలకు ప్రేరకములు. 10వ సర్గ సంపూర్ణము. ఇక 11వ సర్గలోకి ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ 11వ సర్గలో ఈమె సీత కాదు అని నిర్ధారించుకుని హనుమంతుడు మరల అంతాపురమందును పానభూమి యందును సీత కొరకే అన్వేషించుట, అతని మనసులో ధర్మలోప శంక కలుగుట, అది నివృత్తమొగుట గురించి తెలుసుకుందాం. ఆ మహాకవి అంతకు ముందున్న తన ఆలోచనను మండోదరిని చూసి సీతయ్యన్నకున్న అని భ్రాంతిని మార్చుకొనెను. సీతాదేవిని గూర్చి అతడు వేరొక విధముగా సరి అయిన ఆలోచన చేయసాగెను. రాముని ఎడబాటునకు గురి అయిన సీతాదేవి ఇట్లు నిద్రించుట సంభవమా? ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీదికి మనసే పోదు. ఆభరణముల విషయమే పట్టదు. పరపురుషుడు ఎంతటి వాడైనను కడకు అతడు సురాధిపతియే అయినను అతనిని ఆమె దరి చేరదు. దేవతల యందు సైతము ఎవ్వడునూ రామునితో సమానుడైన వాడు లేడు. కనుక ఈమె సీతాదేవి కానే కాదు అని నిశ్చయించుకుని ఆ కపివరుడు సీతా సందర్శనమునకే కుతూహలపడుచు
పానభూమి యందు మరల అన్వేషింపసాగెను. ఆ పానభూమి యందు ఆట పాటలతో అలసిపోయిన వారు కొందరు, నృత్యములచే డస్సియున్నవారు మరికొందరు, మధుపానములచే మత్తిల్లి పడియున్నవారు ఇంకనూ కొందరు కలరు. కొందరు స్త్రీలు మురజములను, మృదంగములను, చిన్న చిన్న పీఠములను ఆనుకుని నిద్రించుచుండిరి. మరికొందరు మేలైన ఆస్తరణములపై శయనించి ఉండిరి. అచ్చటి అంగనలు వివిధాలంకారములతో భూషితులై ఉండిరి. వారు తమ తమ అందచందములను గూర్చి సరసోక్తులాడుకొనివారు, తాము పాడేడి పాటల అర్థములను గూర్చి చర్చించుకునివారు, దేశకాలములకు అనుగుణముగా ప్రవర్తించువారు, సందర్భోచితముగా సంభాషించువారు. అట్టి పెక్కుమంది అంగనలతో కూడి బాహ్యరతి ఎందలి ఆసక్తితో అలసి సొలసి నిద్రించుచున్న రావణుని కపీశ్వరుడు చూసెను. మరి ఒక చోట రూప సౌభాగ్యములను గూర్చి సల్లాపములను గావించువారును, స్త్రీలలో అగ్రశ్రేణికి చెందిన వారును అయిన పెక్కుమంది యువతులు నిద్రించుచుండగా ఆ హనుమంతుడు చూసెను. ఒక విశాలమైన గోశాల యందు ఉత్తమ జాతి ఆవుల మధ్య ఒక ఆంబోతు వలె మహాబాహువైన రావణుడు ఆ తరుణీమణుల మధ్య శోభిల్లుచుండెను. అరణ్యమునందు ఆడ ఏనుగులచే పరివృతమైన ఒక మదపుటేనుగు వలె రాక్షసరాజు ఆ లావణ్యవతులచే పరివృతుడై రాజిల్లుచుండెను. మహాకాయుడైన ఆ రావణుని శయన మందిరమున వివిధ భోగ్య వస్తువులతో కూడిన పానభూమిని ఆ కపివరుడు తిలకించెను. ఆ పానభూమి యందు వేర్వేరుగా ఉంచబడిన లేళ్ల, దున్నల, అడవి పందుల మాంసఖండములను ఆ హనుమంతుడు చూసెను. అక్కడ పెద్ద పెద్ద బంగారు పాత్రలలో సగముతిని వదిలివేయబడిన నెమళ్ల, కోళ్ల మాంసఖండములను ఆ కపివీరుడు గాంచెను. పెరుగుతో రుచకము అను లవణముతోడను కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగములు, ముళ్లపందులు, లేళ్లు, నెమళ్ళు మొదలగు జంతువుల మాంసఖండములను ఆ మారుతి వరుసగా చూసెను. బాగుగా వండబడిన కొక్కెర పక్షులు, వివిధములైన చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు మొదలగు వాటి మాంసఖండములను సగము భక్షించి వదిలివేయబడిన వానిని మారుతి చూసెను. వివిధములైన పచ్చళ్లను, పానీయములను, భోజ్య వస్తువులను మరియు పులుపు, ఉప్పు మొదలగు షడ్డసోపేతములైన తినుబండారములను ఆ కపీశ్వరుడు గాంచెను. అటూ నిటూ చెల్లా చెదురుగా పడి ఉన్న అమూల్యహారములను, అందెలను, కేయూరములను, వివిధములగు ఫలరసములతో నిండిన పానపాత్రలను ఆ మారుతి వీక్షించెను. అచ్చటచ్చట బాగుగా అమర్చబడిన శయనాసములతోడను, అలంకారార్థమై వెదజల్లబడిన పువ్వులతోడను అచ్చటి నేల మిక్కిలి శోభావహమై ఆ పానభూమి అగ్ని లేకుండగానే వివిధ జ్వాలలతో వెలుగొందుచున్నదా అనునట్లుండెను. గుమగుమలాడునట్లు బాగుగా పలు రీతులలో వండబడినవి, పానశాల యందు నేర్పుగా అమర్చబడినవి అయిన మాంసములను, దివ్యములైన రుచికరములైన వివిధములగు సహజ మద్యములను శర్కరలతో, తేనెలతో, పూదేనెలతో, ఫలములతో సిద్ధపరచబడి నానా విధములగు సువాసన చూర్ణములతో వేర్వేరుగా కలపబడిన కృత్రిమ మద్యములను మారుతిగాంచెను. అనేక విధములైన పూలమాలలతోడను, బంగారు పాత్రలతోడను, స్ఫటిక పాత్రలతోడను నిండినదై ఆ పానభూమి మిక్కిలి శోభించుచుండెను. ఇంకనూ బంగారముతో నిర్మితములైన కొమ్ము చెంబులతో కూడిన ఆ భూమి ఎంతయో శోభించుచుండెను. వెండి, బంగారు కడవలలో పూర్తిగా నింపబడిన మేలైన మద్యములను అక్కడ ఆ సమయమున కపీశ్వరుడు చూసెను. అతడు చెరుకు రసముతో సిద్ధమైన మద్యముతో నిండియున్న మణిమయములైన బంగారు పాత్రలను, వెండి పాత్రలను దర్శించెను. కొన్ని చోట్ల గల పాత్రల్లోని మద్యము సగము త్రాగబడి ఉండెను. మరికొన్ని పాత్రల్లోని మద్యము పూర్తిగా త్రాగబడి ఉండెను. కొన్ని తావుల పాత్రల్లోని మద్యములను ఎవ్వరునూ తాకలేదు. ఈ దృశ్యములను అతడు వీక్షించెను. కొన్ని ప్రదేశముల యందు పెక్కు విధములగు భక్ష్యములను, కొన్ని తావుల వేర్వేరుగానున్న మద్యములను తినగా మిగిలిన అన్నములను కొన్ని చోట్లను చూచుచు ఆ మారుతి అంతటను సంచరించెను. కొన్ని చోట్ల చిన్న చిన్న పాత్రలు పగిలి ఉండెను. మరికొన్ని తావుల ఘటములు దొర్లి ఉండెను. మరికొన్ని ప్రదేశములందు మిశ్రితములైన మాలలు, జలములు, ఫలములు పడి ఉండెను. ఒకచోట స్త్రీల యొక్క తల్పములు అనేక ఆకారములు కలిగి స్వచ్ఛములై ఉండెను. వాటిపై కొంతమంది తరుణీమణులు పరస్పరము కౌగిలించుకొని పరుండి ఉండిరి. పూర్తిగా నిద్రమత్తులోనున్న కొందరు స్త్రీలు నిద్రించుచున్న ప్రక్కనున్న స్త్రీల యొక్క దుప్పట్లను లాక్కొని కప్పుకొండ్రి. ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసలకు
వారి శరీరముపై గల వస్త్రములు మాలలు పిల్లవాయువులకు కదిలినట్లుగా చిత్రముగా స్వల్పముగా కదులుచుండెను. అచ్చట చల్లని చందనములు, చెరకు రసములతో తేనెలతో సిద్ధపరచబడిన మద్యములు, పరిమళములను వెదజల్లుచున్న మాలలు, ఘుమఘుమలాడు ధూపములను కలవు. అచ్చట ప్రసరించుచున్న వాయువు ఆ రస చందన ధూపాదుల వివిధ సుగంధములను అంతటను వ్యాపింపజేయుచుండెను. అప్పుడు ఆ సువాసనలు పుష్పక విమానమునందు నలుమూలలా వ్యాపించెను. ఆ రావణ మందిరమున కొందరు స్త్రీలు మనోహరమైన ఛాయ గలవారు, కొందరు స్వచ్ఛమైన శ్యామవర్ణము గలవారు, మరికొందరు బంగారు వన్నెవారును కలరు. రతికేళిలో అలసిపోయిండుట వలనను నిద్రా ప్రభావమునను ఆ నిద్రించుచున్న వారి రూపము ముకుళించుకొనియున్న పద్మముల వలె ఉండెను. మహా తేజస్శాలి అయిన మారుతి ఈ విధముగానున్న రావణాంతఃపురమునందు అంతటను అడుగడుగునను గాలించెను. కాని సీతాదేవి మాత్రం కనపడలేదు. ఆ స్త్రీలను చూచుచున్న కపివరుడు తన వలన ధర్మలోపం జరిగినదేమో అను తీవ్రమైన సందేహమునకు లోనయ్యెను. అంతఃపురమునందు ఇట్లు గాఢ నిద్రలోనున్న పరకాంతలను చూసి తిని, దీనివలన నా బ్రహ్మచర్య ధర్మనిష్ట దెబ్బతినేమో. పరసతుల విషయమున నాకెన్నడూనూ విషయ వాసన దృష్టియే లేదు. పైగా పరదారులను పరిగ్రహించిన ఈ దుష్టరావణుడు కూడా ఇప్పుడు నా కంటపడెను. హనుమంతుడు మిక్కిలి మనోబలము గలవాడు, నిశ్చయించుకున్న లక్ష్యమునందు ఏకాగ్ర చిత్తమును కలిగి ఉండువాడు. అట్టి మారుతి మనస్సున కర్తవ్య నిశ్చయమునకు తోడ్పడు చక్కని ఆలోచన తడుక్కున మెరిసెను. నిద్రించుచున్న రావణ స్త్రీలను అందరినీ పరికించి చూచినది వాస్తవమే. అయినను నాలో ఎట్టి మనోవికారము కలగలేదు. శుభ విషయములయందును అశుభ విషయములయందును సమస్తమైన ఇంద్రియముల తీరుతెన్నులకు మనస్సే కారణం. కాని నా మనస్సు ఎట్టి వికారములకును లోనుగాక సన్మార్గమున నిశ్చలముగా నున్నది. వైదేహిని మరి ఒక చోట ఎక్కడనని వెతకను? స్త్రీలను స్త్రీ సమూహముల మధ్యనే కదా వెతకవలను కదా. ఒక ప్రాణిని ఆ జాతి ప్రాణుల మధ్యనే వెతకవలను. తప్పిపోయిన స్త్రీని లేళ్ల మధ్య వెతకటం వలన ప్రయోజనం ఉండదు కదా. అందువలన నిర్మలమైన మనస్సుతో నేను ఈ రావణాంతఃపురమును నిస్తదృష్టితో పూర్తిగా గాలించి తిని, కానీ జానకీదేవి మాత్రం కనపడలేదు. సీతాన్వేషణ చేయుచున్న పరాక్రమశాలయగు హనుమంతునకు దేవ గంధర్వ నాగకన్యలు కనపడిరి గాని సీతాదేవి మాత్రము కనిపించలేదు. వీరుడైన హనుమంతునకు అక్కడ సీతాదేవి తప్ప ఇతర స్త్రీలు ఎందరో కనపడిరి. అప్పుడు అతడు కొంచెం దూరంగా వెళ్ళి మరల దీర్ఘాలోచనలో పడెను. సర్వ శుభలక్షణముతో ఒప్పుచున్న ఆ హనుమంతుడు ఆ పానభూమి నుండి వెలుపలికి వచ్చి తన ప్రయత్నమునకు కృతనిశ్చయుడై మరల ఆ రావణాంతఃపురమున సీతాదేవిని వెతకసాగెను. ఇత్యార్థే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 11 సర్గః. 11వ సర్గం సంపూర్ణమైందండి. మరి 12వ సర్గంలో రేపటి రోజున ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై హనుమాన్.